క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారా? గత 4 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల వెనుక అసలు స్కెచ్ అదేనా? మిషన్ గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి కళ్ళు గ్రేటర్ హైదరాబాద్ పైనే పడ్డాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగమే గత 4 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలో జరుపుతున్న సుడిగాలి పర్యటనలు, 100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు అని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. 4 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. మున్సిపల్ కార్యాలయాలకు శంకుస్థాపనలు, ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ, కొత్త రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి శంకుస్థాపనలు చేస్తూ తాము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నెల 6న కోహెడలో 2284 కోట్ల రూపాయలతో 239 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ భవనానికి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం. 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన, 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. జూన్ 8న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంలో 1674 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మహిళా వారోత్సవాలు 2026లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు బస్సులను అప్పగించారు. 199 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 553 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను ఆర్టీసీలో లీజుకు తీసుకుంది సర్కార్. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా నడిచినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఆశించిన సీట్లు రాలేదు. ఇక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలదే పైచేయిగా నిలిచిందే. ఈ గ్యాప్ ను భర్తీ చేయడమే రేవంత్ రెడ్డి ప్రధాన వ్యూహం. నగరాభివృద్ధిపై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామని నిరూపించడం ద్వారా నగర ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం స్వయంగా రంగంలోకి దిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించడమే కాదు, నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పూర్తి చేయాలంటూ అధికారులకు సీఎం డెడ్ లైన్లు విధిస్తున్నారు. దీని ద్వారా ఎన్నికల నాటికి ఫలితాలను కళ్ల ముందు ఉంచి ఓట్లు అడగాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వరుస శంకుస్థాపనల జోరుతో క్యూర్ పరిధిలోని గ్రేటర్ ఓటర్లను కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటుందా? మిషన్ గ్రేటర్ లో రేవంత్ రెడ్డి వ్యూహం ఎంతవరకు పారుతుంది అనేది వేచి చూడాలి.